10 ఏళ్ల కాలంలో ఎవడన్నా ఒక్కడు రైతు భరోసా కరెక్ట్ టైం పడకపోతే ఎవడన్నా అడిగిండా? దళిత బంధు కింద 2 లక్షలు తీసుకొని ఊర్లో ఒక్కనికి వస్తే మిగతా 10 మందికి రాకపోతే ఎవడన్నా ఒకడు అడిగిండా? బీసీ బంధు కింద వాడు 10,000 20,000 దెంగి నాకెందుకు రాలేదని చెప్పేసి బీసీ బంధు కింద ఊళ్ళో ఒక్కనికి వస్తే మిగతా 10 మంది అడిగిల్లా? అడగలే. ఎవడైతే వాడి సంఖ నాకిండో వాళ్ళకు మాత్రమే దెంగి తిన్నారు. ఇది మాత్రం షూరు, మీకు తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సంవత్సరాల కాలంలోనే నాకు అది రాలేదు, నాకు ఇది రాలేదు అని మాట్లాడతారు కదా. అరే 10 ఏళ్ల కాలంలో ఎవరికన్నా ఇల్లు వచ్చిందా అదరా? మీ నియోజకవర్గంలో ఎవరికి వేసిండు కేసీఆర్ అనేటోడు? 100 ఎకరాలు ఉన్నవానికి రైతు బంధులు వేసిండు. కేసీఆర్ అనేటోనికి 400 ఎకరాలు ఉన్నాయి ఫామ్ హౌస్ కాడ. ఆ 400 ఎకరాలకు రైతు బంధు పడ్డది, ఆయన దెంగి తిన్నాడు. హరీష్ రావు నియోజకవర్గంలో ఆయనకు 100 ఎకరాలు ఉన్నాయి. ఆయన 100 ఎకరాల పక్కపంటి కాలువలు దోపించుకున్నాడు. అప్పుడు ఎవడన్నా అడిగిండా? హరీష్ రావుకే కాలువలు ఉన్నాయి, హరీష్ రావుకు సంబంధించిన రైతు బంధు ఆయనకే పడుతుందని ఎవడన్నా మాట్లాడిండా? కేటీఆర్ అనటోనికి కూడా 100 ఎకరాలు ఉన్నాయి. వాడు రైతు బంధు తెగిపోయాడు. 100 ఎకరాలు ఉంటే వాని గురించి ఎవడన్నా మాట్లాడిండా? ఎవడు మాట్లాడలేదు. రేపు ఏప్రిల్ 27 తారీఖు నాడు కేసీఆర్ సభ పెడతాడు. కేసీఆర్ దగ్గర ఉన్న పైసలు అన్నీ ఎవని అవి? 100 ఎకరాలకు 10 సంవత్సరాల నుంచి దిగిపోయిన పైసలు, మన తెలంగాణ ప్రజల పైసలు అవి. ఒక్కొక్క ఎకరానికి 5,000 రూపాయలు దెంగిండు కేసీఆర్ అంటాడు. అప్పుడు ఎవడు మాట్లాడలే. ఇప్పుడు మాట్లాడుతారు మాకు రైతు బంధు పడతలేదని చెప్పేసి. 100 ఎకరాలు ఉన్నవాడు భూస్వామి అవుతాడు. 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నాయని రైతు అవుతాడు. రైతు గురించి కొట్లాడుర్రి. సన్నోడ్లకు బోనస్ పడుతుంది, ప్రతి రైతు మురుతాడు. ఎందుకు? కష్టపడ్డ రైతు కాబట్టి ఆయన మురుతాడు. 100 ఎకరాలు ఏంటో గుట్టలకు పుట్టలకు రోడ్లకు పడితే రైతు బంధు ఏం లాభం? తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి ఇవాళ ఫామ్ హౌస్లో పండి ఏప్రిల్ 27 తారీఖు నాడు మీటింగ్ పెట్టిండు. 100 ఎకరాలు మొత్తం 7 కాడికి సాపి వేయించి, పర్మిషన్స్ తీసుకోకుండా సాపి వేయించి రైతుల గోస తీసుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోర్రి. ఏనాడు టైంకు పడని ముచ్చట్ల గురించి ఎవ్వడు మాట్లాడలేదు, ఎవ్వడు బయటికి రాలేదు, ఎవ్వడు కొట్లాడలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో చేయాలని చెప్పేసి అని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్ని నక్కజిత్తుల మారి నక్కలు వేసినా కానీ కేటీఆర్ నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే కాదు, సర్పంచ్ కూడా గెలవవు. ఇది గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో తుడిచేస్తాం అని చెప్పేసి అనుకుంటున్నారు బిడ్డ. అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అనేటోడు టైం కోసం వెయిట్ చేస్తాడు. టైం అన్నది కలిసి వచ్చిందనుకో బిడ్డ, మీ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బద్దలు బసింగలు అయితే ఇది గుర్తుపెట్టుకోర్రి.